చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలగనేటికి తల్లుల కడుపు చేటు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నీ బలికిన బౌహరమగునట, పలికెద వేరుండుగాత పలుకగనేలా, నేను పలికేది భాగవతమట, నా చేత పలికించే విభుడు రామచంద్రుడట, అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందట. సరే, అలాగే పలుకుతాను. మరో కథ నేనెందుకు చెప్పాలి, భాగవతమే చెబుతాను. ఇంతకుముందు శ్రీ మదాంధ్ర మహాభాగవతంలోని సప్తమ స్కందంలో నృసింహ అవతారము 2వ భాగంలో హిరణ్యకశిపుడు నా నరసింహునితో యుద్ధం చేయడానికి సన్నద్ధం అవుతాడని చెప్పుకున్నాము. అలా ఉన్న సమయంలో ఆ హిరణ్యకశిపుడు హరి పట్ల గల వ్యతిరేకతను వీడని చిత్తంతో గద పైకెత్తి తత్తరపడి హుంకరిస్తూ మొక్కవోని ఎదిరించరాని సమీపించే మదగజంలా ఉన్న రాక్షస వరేణ్యుడు అయిన హిరణ్యకశిపుడు నరసింహదేవునికి ఎదురు నడిచాడు. అతని దివ్య తేజో సమూహం చేత ఆకర్షితుడై అగ్నిని సమీపించిన మినుగురు పురుగు వలె కర్తవ్యమేదో అకర్తవ్యమేదో తెలియక ఆ హిరణ్యకశిపుడు కలతప్పాడు. ప్రళయాంతంలో పుట్టి మనువు బ్రహ్మాండ భాండాలన్నీ ఆవరించి అడ్డుగా నిలిచిన తమస్సునంతటినీ జగత్తును తిరిగి సృష్టించడానికి త్రాగివేసి సాత్విక తేజోనిధిగా నిలిచినవాడు శ్రీ మహావిష్ణువు. రాజోత్తమ, అటువంటి విష్ణువు పట్ల తామసుల పరాక్రమం చెదిరి నశించి చెడిపోతుందే తప్ప నిల్వజాలదు కదా. దానవేంద్రుడు మహోద్దండమైన గదాదండాన్ని గిరగిర తిప్పి నరసింహుణ్ణి కొట్టాడు. అతడు దర్భంగా పామును ఒడిసి పట్టుకునే గరుడినిలా ఆ రాక్షసేంద్రుడిని పట్టుకున్నాడు. అతడు కూడా గిజగిజలాడి ఊపిరి బిగపట్టి మహాక్రోధంతో బలమంతా ఉపయోగించి అటూ ఇటూ మిడిసిపడి ఆ నరసింహుడు పట్టుకున్న పట్టును తప్పించుకున్నాడు. ధైర్యం కోల్పోక కుప్పించి ఆకాశానికి ఎగిరేశాడు. గరుత్మంతుని పాదాల నుండి తప్పించుకొని ఎగిరిపడిన పాములా తప్పించుకొని ఎగిరి తన భుజబలానికి నృసింహుడు లొంగిపోయాడని అనుకున్నాడు. అలా కలత చెందక విజృంభిస్తున్న అతన్ని దట్టమైన మేఘాల చాటున ఉండి చూస్తున్నారు దేవతలు. వారికి మరల తమ జీవితాల పట్ల సందేహం కలిగింది. తమలో తాము మంతనాలు చేస్తూ చూస్తున్నారు. యుద్ధ నైపుణ్యాన్ని చూపదలిచి హిరణ్యకశిపుడు కత్తి డాలు చేతబట్టి భూమి ఆకాశాల మధ్యలో రకరకాలుగా లంఘనాలు చేస్తూ చిత్ర చిత్ర పరిభ్రమణాలతో భయంకరంగా అంతరిక్షంలో వేటాడే డేగలా తిరుగుతూ ఉంటే ఆ నరసింహుడు సహించలేకపోయాడు. సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జిహ్వ యాడించి లంఘించి చేత నుడిసి పట్టె నరసింహుడా దితిపట్టి నదిప. వెడల్పైన ముఖం నుండి రేగిన అగ్ని జ్వాలలు భూమి ఆకాశాల మధ్య అంతటా నిండిపోయాయి. కూరలు భయంకరంగా మెరుస్తూ ఉంటే ఆ మెరుపులకు దైత్యరాజు కన్నులు చీకట్లు కమ్మాయి. ముండ్ల వంటి ఉత్కటమైన కేసరాల తాకిడికి మేఘపంక్తులు చెల్లా చెదురైపోయాయి. ప్రళయకాలపు మేఘాలలోని తటిల్లతకు దీటుగా ప్రకాశించే వాడిగోళ్ల కాంతులు కమ్ముకొని వచ్చాయి. నరసింహుడు జూలు విదిలించాడు, గర్జించాడు, ఆటోపం చూపాడు. చూపు సారించి కనుబొమలు ముడివేశాడు. విజృంభించి నాలుక ఆడించి ఒక్క ఉదుటున లంఘించి ఆ దితిసుతిని చేతితో ఒడిసి పట్టుకున్నాడు. రాజా, ఏ మాత్రం లెక్క చేయకుండా నృసింహుడు అవలీలగా పాము ఎలుకను పట్టినట్లుగా తన్ను ఒడిసి పట్టుకోగా సురద్వేషి ప్రాణభీతితో లుంగచుట్టుకుపోయాడు. ఆ దేవదేవుడు సాధువుల భక్తజనుల పాపాలను పోగొట్టేవాడు. భయంకరంగా ప్రకాశించే నాలుక కలవాడు. మిక్కిలి ఉగ్రమైన వేగం కలవాడు. అటువంటి నరసింహునికి ఇంద్రునికి శత్రువైన హిరణ్యకశిపుడు లొంగిపోయాడు. అంతలో తుస్సహుడు వజ్రం వలె కఠినమైన దేహం కలవాడు, చలించని ఉత్సాహం కలవాడు, మహాబాహువు, ఇంద్రాగ్నియములకు భయంకరుడు, గొప్పవాడు, దానవాంశానికి శోభ చేకూర్చేవాడు అయిన హిరణ్యకశిపుని నరసింహుడు ఆగ్రహంతో తొడలపైకి చేర్చి గోళ్ల సమూహంతో గరుత్మంతుడు సర్పాన్ని చీల్చివేసినట్లుగా మహోగ్ర వృత్తితో చీల్చివేశాడు. చించున్ హృత్కమలంబు శోణితం వర్షించుచున్ దారా మండలింద్రించుచు
గర్కశ నాడి కావలులు భేదించున్ మహావక్షముంద్రుంచున్ మాంసము సూక్ష్మ ఖండములుగా దుష్టాసురున్ రచ్చి దర్పించుం బ్రేవులు కంఠమాలికలు గల్పించున్ నకోద్వాసి అయి గుండె చీల్చి రక్తాన్ని భూమిపై కురిపించాడు. కర్కశమైన నాడులను తెంచివేశాడు. వెడల్పైన వక్షస్థలాన్ని పగిల్చివేశాడు. మాంసాన్ని ముక్కలు ముక్కలుగా తుంచివేశాడు. దుష్టుడైన హిరణ్యకశిపుని వధించి దర్పించాడు. గోళ్ళు ఆయుధాలుగా ఒప్పుతూ ఉండగా పేగులను కంఠహారాలుగా ధరించాడు ఆ నరసింహుడు. తొడలపైనున్న హిరణ్యకశిపుని నరసింహుడు ఆగ్రహంతో శస్త్రాల ద్వారా నొప్పించకుండా వాడి గోళ్లతోనే సంహరించాడు రాజా. అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రమైన యుద్ధ ధ్వనులు చేశాయి. కవాటం లాంటి రొమ్మును పగులకొట్టేటప్పుడు గొప్ప గొడ్డలలా భాసించాయి. లోతైన హృదయ పద్మాన్ని విచ్ఛిన్నం చేసేటప్పుడు తవ్వు గోలల వలె అందగించాయి. నాడులను ఖండించేటప్పుడు గట్టి కొడవళ్ల వలె అనిపించాయి. పొట్టలోని విశాలమైన పేగులను తెంపివేసేటప్పుడు రంపాల వలె పనిచేశాయి పరీక్షిత్తు మహారాజా. ఇంకా నరసింహుని యొక్క వాడి అయిన ఆ గోళ్ళు నమస్కరించిన వారితో సఖ్యం చేస్తాయి. దేవతాజనుల ముఖాలను విప్పారేలా చేస్తాయి. దైత్యపతి యొక్క శరీరాన్ని ముఖాన్ని చీల్చివేశాయి ఆ గోళ్ళు. అధికమైన ప్రకాశం చేత అగ్ని జ్వాలలను కూడా జయించినట్టివి ఆ గోళ్ళు. ఈ రీతిగా కేవలం పురుష రూపం కానట్టి మృగరూపం కానట్టి నరసింహ రూపంతో రాత్రి పగలు కాని సంధ్యా సమయంలో, లోపల బయట కాని సభా ద్వారంలో, ఆకాశం గాని భూమి గాని కానట్టి తొడల మధ్యలో, ప్రాణాలు ఉన్నట్టి లేనట్టి గోళ్లతో ముల్లోకవాసుల హృదయాలకు శూలం వంటి ఆ దైత్యమల్లుని సంహరించాడు. అప్పుడు అతడు మహాగ్ని కీలల భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు. ముఖం భయం కొలుపుతోంది. భయం కొలిపే నాలుకతో పెదవులను నాకుతున్నాడు. జూలు అంతా రక్తంతో తడిసిపోయి ఉంది. పేగులు మెడలో హారాలుగా వేలాడుతున్నాయి. ఏనుగు యొక్క కుంభస్థలాన్ని పగలగొట్టి వస్తున్న సింహంలా హిరణ్యకశిపుని హృదయ కమలాన్ని చీల్చి వస్తున్నాడు ఆ నరసింహుడు. అతని రక్తంతో తడిసిన గోళ్ళు సంధ్యారాగం చేత ఎర్రబడిన చంద్ర రేఖలలా అందంగా ఉన్నాయి. అలా ఉన్న అతడు తన కట్టెదుట ఆయుధాలు ఎత్తి త్వరితగతిన యుద్ధానికి సిద్ధమవుతున్న రాక్షసులను 1000 మందిని చూచి సహించక చక్రం మొదలైన అమోఘ ఆయుధాలతో ఒక్కడిని కూడా వదలకుండా సంహరించాడు పరీక్షిత్తు మహారాజా. ఈ రీతిగా రాక్షసులందరినీ సంహరించి నరసింహుడు యుద్ధాటోపమ్మాని భయంకరమైన చూపులతో సభలోని సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు అతడు మిక్కిలి ఆగ్రహంతో భయంకరంగా ఉన్న ముఖంతో ఉన్నాడు. అతన్ని చూడడానికి గాని పలకరించడానికి గాని జంకి ఇతరులందరూ భయంతో దాక్కున్నారు. ఆ సమయంలో దేవతలు, చారణులు, విద్యాధరులు, గరుడు, నాగులు, యక్షులు, సిద్ధులు వీరిలో ఒక్కడైన నరహరిని సమీపించడానికి సాహసించలేదు. అందరూ భయపడ్డారు. దివ్యవనితలు నరసింహుని కోరి ఆనందంగా చూస్తూ మహోత్కర్షతో ఉత్సాహంగా పూలవానలు కురిపించారు. ఇంకా ఆ సమయంలో ఆకాశంలో అనేక దేవతా విమానాలు, గంధర్వ గానాలు, అప్సరసల నాట్య విధానాలు, దివ్యమైన కాహల, బేరీ పటహ, మురజాదుల ధ్వనులు కనిపించాయి, వినిపించాయి. నరసింహుని చూడాలనే ఉత్సుకతతో సునందుడు, కుముదుడు మొదలైన హరి యొక్క పార్శ్వచరులు శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదట నడవగా వారితో కలిసి దేవతలు, కిన్నరులు, కింపురుషులు, పన్నగులు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, గంధర్వులు, చారణులు, విద్యాధరులు మొదలైన వారు ప్రజాపతులు అక్కడికి వచ్చారు. కరకమల యుగల కీలిత శిరులై దగ్గరక భక్తింజేసిరి బహుసం శరణాబ్ది తరికి నకరికి నరభోజన హస్తిహరికి నరకేసరికిన్. బహుజన్మల సంసార సముద్రాన్ని దాటించేవాడు, గోళ్ళు ఆయుధాలుగా కలిగినవాడు, రాక్షసులని ఏనుగులకు సింహం వంటివాడు అయిన నరసింహునికి వారందరూ తలపై 2 చేతులు జోడించి దూరం నుండే భక్తి నమస్కరించారు. అప్పుడు దేవతలందరూ వేర్వేరుగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. అందులో బ్రహ్మ ఇలా స్తుతించాడు: అలవోకగా పొందిన గొప్పదైన త్రిగుణాల యొక్క చాతుర్యంతో లోకాలను సృష్టించి రక్షించి నశింపచేసే దురంతమైన శక్తికి, అనంతమైన ప్రకాశం కలవానికి, చిత్త
పవిత్రమైన పరాక్రమం కలవానికి, నిత్యము పవిత్రమైన కర్మలు చేసేవానికి, అవ్యయాత్మునకు నేను దయతో కూడిన అనుగ్రహం అర్థిస్తూ వందనం చేస్తున్నాను అని బ్రహ్మ ప్రార్థించాడు. తరువాత ఆ శివుడు ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు: రాజా, అమరవనేన్య, మీదట సహస్ర యుగాంతము నాడు గాని కోపమునకు వేలగాదు సురబాధకుడైన తమస్విని చరున్ సమరమునన్ వధించితివి చాలు. తదాత్ముజుడైన వీడు విమలుండు నీకు భక్తుడు పవిత్రుండు కావుము భక్తవత్సల. అమరవరేణ్య, ఇకపై ఎప్పుడో 1000 యుగాలు ముగిసిన తరువాత గాని ఇప్పుడు కోపానికి సమయం కాదు. దేవతలను బాధించే నిశాచరుని యుద్ధంలో చంపివేశావు, ఇక చాలు. భక్తవత్సల, అతని కొడుకైన వీడు మిక్కిలి నిర్మలుడు, నీకు భక్తుడు, ప్రహ్లాదుడు పవిత్రుడు, వీనిని రక్షించు అని శివుడు ఆ విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించాడు. తరువాత ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు: ప్రాణుల యొక్క హృదయ కమలాల మధ్యలో నివసించేవాడవు, ఇంతకాలం దానేశ్వరుని చేత చిక్కి బాధలు పడి ఆపన్నులమైన మా గురించి నీకే తెలుసు. రాక్షసరాజును చంపి మమ్ము రక్షించావు, క్రతుహవ్యములు తిరిగి మాకు దక్కాయి, బ్రతికాం. నీ సేవను మరిగిన వారు మోక్ష వైభవాన్ని కూడా కాంక్షించరు, ఇక ఇతర సుఖాలు ఎందుకు ఆపేక్షిస్తారు? ఇవన్నీ అస్థిరాలు. భయంకరులైన రాక్షసుల మనసులకు భయం కలిగించే వేగం కలవాడా శ్రీ నరసింహస్వామి, అంతులేని భక్తితో నిన్ను సేవించుకోనిమ్ము అని ఇంద్రుడు ఆ నరసింహుణ్ణి ప్రార్థించాడు. తరువాత ఋషులు ఇలా ప్రార్థించారు: భవదీయోదర లీల లోకములనుత్పాదించి రక్షింప, నేడు అవి దైత్యేషుని చేత భేదితములై రస్వంబులైయుండ, నీ అవినీతి నరసింహ రూపమున సంహారంబు నొందించి వేడ విధింగ్రమ్మరనుద్ధరించితి గదా ధర్మానుసందాయివై, నీ కుక్షిలో అణిగియుండే లోకాలను పుట్టించి రక్షిస్తున్నావు. నేడు అవి రాక్షస రాజు చేత చిన్న భిన్నములై కురుచలై పోయాయి. ఈ సమయంలో ఈ అవినీతుడిని నరసింహ రూపంలో వచ్చి వధించి ధర్మాన్ని అనుసంధానించి వేద విధిని తిరిగి ఉద్ధరించావు. నీవు ధర్మ సంస్థాపకుడవు అని ఋషులందరూ ఆ నరసింహుణ్ణి ప్రార్థించారు. తరువాత పితృదేవతలు ఇలా ప్రార్థించసాగారు: చండ క్రోధముతోట దైత్యుడు వడిని శ్రాద్ధంబులన్ మత్సుతుల్ పిండంబుల్ సతిలోదకంబులుగా నర్పింపగా మా కీక యుద్ధండత్వంబున దాన గైకొను మహోదగ్రుండు వీడిక్కడన్ ఖండింపంబడే నీ నకంబుల నుతుల్ గావింతుం ఆత్మేశ్వర. ఆత్మేశ్వర, మా కొడుకులు మాకు తిలోదకాలతో పాటుగా పిండాలను సమర్పిస్తూ ఉంటే ఈ రాక్షసుడు తీవ్ర కోపంతో వేగంగా ఉద్దండుడై వాటిని మాకు ఇయ్యక తానే తీసుకునేవాడు. మహోదగ్రుడైన వీడు ఇక్కడ నీ గోళ్ల చేత ఖండింపబడ్డాడు, నీకు స్తోత్రాలు చేస్తాము అని పితృదేవతలు ప్రార్థించారు. ఇంకా నాగులు ఇలా అంటూ ఉన్నారు: రత్నములను మత్కాంత రత్నంబులం బుచ్చుకున్న రక్కసును రమున్ యత్నమున వ్రచ్చివైచితి పత్నులు రత్నములు గలిగి బ్రతికితి మీషా. మా రత్నాలను కాంతారత్నాలను కూడా స్వాధీనం చేసుకున్న రాక్షసుని వక్షస్థలాన్ని ప్రయత్నించి మరీ చీల్చివేశావు. సర్వేశ్వర, రత్నాలు మా భార్యలు మాకు దక్కి బతికిపోయాము. ఇంకా మనువులు ఇలా అంటూ ఉన్నారు: జయింప శక్యం కాని దైత్యుని సంహరించి వర్ణాశ్రమాలను ధర్మ మర్యాదలను మరలా సంపూర్ణంగా నిలిపావు దేవా. నిన్ను సేవించి బ్రతికేవారం ఏమని వర్ణింపగలము నీ గురించి అని ఆ నరసింహుణ్ణి ప్రార్థించారు. ఇంకా ప్రజాపతులు ఇలా అంటూ ఉన్నారు: పరీక్షిత్తు మహారాజా, ప్రజలను కల్పించడానికే మమ్ము ప్రత్యేకించి సృష్టించావు, కాని దైత్యరాజు ఆజ్ఞాపించడం వలన ప్రజలను కల్పించలేక ఇంతకాలము మహాభారంగా గడిపాం. ఈ దుర్మార్గుని గుండె చీల్చి చంపావు, ఇక ఏ సంకోచము లేదు. జగత్తుకు భద్రం కలిగించడానికి ఉదయించినవాడా ఓ నరసింహుడా, ఇకపై అన్ని చోట్ల ప్రజలను కల్పిస్తూ ఉంటాము అని ప్రజాపతులు స్తుతించారు. ఇంకా గంధర్వులు ఇలా స్తుతిస్తున్నారు: మేము ఈ రాక్షసుని వద్ద రాత్రి పగలు కూడా ఆడుతూ పాడుతూ ఉండేవారం, అయినా బాధించేవాడు ఎప్పుడు దయ తలచలేదు. నీ చేతిలో పడి యముని వద్దకు పోయాడు వీడు, మహాపాపాత్మునకు క్షేమం ఎలా కలుగుతుంది అని గంధర్వులు అన్నారు. యక్షులు ఇలా స్తుతించసాగారు: మనోహరమైన కర్మల చేత పాప విముక్తులమై జారుపాటు లేక నీ భటులుగా ఉంటున్న మమ్ము ఎక్కి ఏ మాత్రం సంకోచం లేకుండా వీడు దిక్కులలో ప్రచారం చేస్తూ ఉంటాడు.
నీ కింకరులమైన మా చేత బరువులు మోయించాడు. వాడు కత్తి వంటి దానితో వీనిని సంహరించావు. 24 తత్వాలకు శాసకుడవై 25వ తత్వమైన వాడా, ముల్లోకాలలో ముఖ్యుడైన వాడా, ఓ జగన్నివాస, మాకు ఆపద తీరింది, మీకు నమస్కరిస్తున్నాము అని యక్షులు స్తుతించారు. ఇంతలో కింపురుషులు ఇలా అంటూ ఉన్నారు: పురుషోత్తమ, కింపురుషులమైన మేము అల్పులము, నిన్ను పొగడడానికి చాలము. సకల సుజనుల హృదయాలను బాధపెట్టిన ఈ రాక్షసుణ్ణి చంపావు. అధీశ్వర, లోకం బ్రతికింది అనగా వైతాళికులు ఇలా అంటూ ఉన్నారు: ముల్లోకాలకు శత్రువైన హిరణ్యకశిపుడు చనిపోయాడు. ఆర్తులకు శరణ్యమైన వాడా, జగదీశ్వర, ఇకపై సభలలో క్రతువులలో నీ శుభగీతాలు పఠిస్తూ భయం లేకుండా సంచరిస్తాము అంటూ వైతాళికులు స్తుతించారు. తరువాత కిన్నరులు ఇలా అంటూ ఉన్నారు: వీడు ధర్మం గురించి ఆలోచించలేదు, మా చేత నీచమైన పనులు చేయించేవాడు. ఇటువంటి పాపాత్ముని, దుష్కార్యాలు చేసేవారిని చంపివేశావు. హరి, ఇక అధికమైన సుఖాలు పొందుతూ నీపై భక్తి నిలిపి ఉంచుకుంటాము మేమంతా అంటూ కిన్నరులు ప్రార్థించారు. తరువాత విష్ణు సేవకులు ఇలా అంటూ ఉన్నారు: పరీక్షిత్తు మహారాజా, బ్రాహ్మణుల శాపాన్ని మూటగట్టుకుని భయంకరుడైన రాక్షసునిగా మారిన వీనిని శిక్షించడం పాపం కాదు. ఈశ్వర, దయచూపావు. నిన్ను భక్తితో సేవించడం కంటే వైరభావంతోనే వేగంగా చేరుకోవచ్చు. నీ ఈ ప్రకాశించే నరసింహ శరీరం అద్భుతం, అందరూ ఆపద నుండి గట్టెక్కారు అని ఆ విష్ణు భక్తులు సేవించారు. ఈ రీతిగా బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు, సిద్ధసాధ్యులు ముందుండగా దేవతా ప్రముఖులందరూ దూరం నుండి రకరకాలుగా ప్రార్థించారు. రోషంతో విజృంభిస్తున్న నరసింహదేవుని అందులో ఒక్కరు కూడా చేరడానికి భయపడ్డారు. అప్పుడు లక్ష్మీదేవిని పిలిచి ఇలా అంటూ ఉన్నారు: అమ్మా, సింహం నడుము వంటి చక్కని నడుము కలదానా, నీవు హరికి పట్టపు దేవివి. హరిసేవ చేయడంలో నైపుణ్యం కలదానివి. హరిని అనుసరిస్తావు. ఎల్లప్పుడూ హరియందే ప్రీతి కలదానివి. నీవు వెళ్ళి ఆ నరహరి కోపం తగ్గించవమ్మా అంటూ బ్రహ్మదేవుడు ఆ లక్ష్మీదేవిని అడిగాడు. అనగానే ఒప్పుకొని కోయిల వంటి గొంతుకల ఆమె మహా కుతూహలంతో నరకేసరి సమీపానికి వెళ్ళింది. చూడగానే, అమ్మో, ఈ ముఖం ప్రళయకాలపు సూర్యబింబంలా ఉంది గాని పూర్ణచంద్రునిలా లేదు గదా. చూపు అగ్ని జ్వాలల వలె ఉంది గాని సౌమ్యంగా లేదు గదా. వీరం, రౌద్రం, అద్భుతం, ఆవేశం కనిపిస్తున్నాయి కానీ అధికమైన కృపారసం ఎక్కడా కనిపించడం లేదే. భయంకరంగా కనిపించే కోరల కాంతులు కమ్ముకుంటున్నాయి కానీ చిరునగవుల తామరలు విరియలేదు కదా. కఠినమైన చిత్రమైన నరసింహాకారమే గాని కామినీ జనులకు అందుబాటులో ఉండే మూర్తి కాదు. ఇలాంటి భీకర రూపం ఉంటుందని ఇంతకుముందు నేను ఎన్నడూ వినలేదు, చూడలేదు. విష్ణుమూర్తిని ఇలా ఎప్పుడూ చూడనూ లేదు. ఇది చాలా భయం కలుపుతోంది. పలికెదనని గమకముగొను బలికినగడు నలుగు విభుడు ప్రతివచనములను పలుకడని నిలిచు శశుముకి బలువిడి హృదయమున జనువు భయమున్ గదురన్. మనసులో ఉండే చనువుతో మాటలాడదమని కుతూహలపడుతుంది ఆ లక్ష్మీదేవి. మాట్లాడితే కోపిస్తాడు, బదులు పలకడనుకొని భయపడి ఆగిపోతూ ఉంది. లక్ష్మీదేవికి మనసులో ఒకేసారి చనువు, భయం రెండూ కూడా కలిగాయి. ఇలా లక్ష్మీదేవి ఆ నరసింహమూర్తిని చూచి సందేహించింది. శాంతించాక సమీపించవచ్చునని యోచిస్తూ ఉంది. ఆ స్థితిలో ఉన్న లక్ష్మీదేవిని చూచి బ్రహ్మ ఈ దేవుని రోషం పోగొట్టడం ఇతరులకు అసాధ్యం అనుకుని ప్రహ్లాదుని పిలిచి ఇలా అంటూ ఉన్నాడు ఆ బ్రహ్మదేవుడు: తీండ్రమగు రోషమున మీ తండ్రి నిమిత్తమున చక్రి దారుణమూర్తిన్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి శీతలును చేసి దయసేయగదే. తీవ్రమైన రోషంతో నీ తండ్రి కారణంగా చక్రధరుడు దారుణమైన రూపాన్ని పొందాడు. ఆ తీక్ష్ణత్వాన్ని విడిచిపెట్టడం లేదు. నాయన, మెల్లగా అతనిని చల్లబరచి దయ చూపించు అనగానే సరేనని మహాభక్తపరుడైన ఆ బాలుడు చేతులు మోడ్చి మెల్లగా మిక్కిలి వినయం, వివేకం ఉట్టిపడేలా నరసింహస్వామి సన్నిధికి వెళ్ళాడు ఆ ప్రహ్లాదుడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. భక్తులకు వశమైపోయే ఆ పరమేశ్వరుడు అతనిని చూచాడు. మిక్కిలి దయాబుద్ధితో వైభవం కనపడేలా దగ్గరికి రమ్మని పిలిచి మిక్కిలి శోభావహమైన చూపులతో లోకులందరి చేత కీర్తింపబడే ఆ ధనుజాంతకుడు బాలుణ్ణి చూచాడు. అంటే
ఆ ప్రహ్లాదుణ్ణి చూచాడు. బాలుని శిరస్సు మీద తన చేతిని ఉంచాడు. ఆ చేయి ఎదురులేని కాలమనే సర్పానికి భయపడిన వారికి అభయదానమివ్వడంలో ప్రశస్తమైనది, అవిచ్ఛిన్నమైన శుభాలకు కారణభూతమైనది. అటువంటి చేతిని బాలుని శిరస్సుపై ఉంచి తన దయను ప్రకటించాడు ఆ నరసింహస్వామి. ఈ రీతిగా శ్రీహరి హస్తస్పర్శతో ప్రహ్లాదునికి భయం పోయింది, బ్రహ్మజ్ఞానం కలిగింది, శరీరం పులకించింది, ఆనందంతో కన్నీళ్లు కురిశాయి, ప్రేమాతిశయంతో గొంతు బొంగురుపోయింది. వినయం, వివేకం భూషణాలు గల అతడు ఏకాగ్ర చిత్తుడయ్యాడు, భక్తి పరవశుడయ్యాడు. ఆ దేవుని పాద పద్మాలను తన మదిలో నిలుపుకుని చేతులు మూర్చి ఇలా స్తుతించాడు. అమరుల్ సిద్ధుల్ సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చిత్తములన్ నిన్ను బహు ప్రకారముల నిత్యంబున్ విచారించి పారము ముట్టన్ నుతిసేయ నోపరట నే రాక్షస్తనూజుండ గర్వమదోద్రిక్తుండ బాలుడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే. స్వామి, దేవతలు, సిద్ధులు, మునీశ్వరులు, బ్రహ్మాదులు శ్రద్ధా మనుష్కులై నిన్ను అనేక విధాలుగా నిత్యము ధ్యానిస్తూ కూడా చివరి వరకు నిన్ను స్తుతించలేరంటే ఇక రాక్షస కుమారుడిని, గర్వం చేత మదం చేత ఉద్రిక్తుడనైన వాడిని, బాలుడిని, జడబుద్ధిని అయిన నేను నిన్ను స్తుతించడానికి ఎలా సమర్థుడిని కాగలను? తపమున్ వంశము తేజమున్ శృతము సౌందర్యంబు నుజ్జోగమున్ నిపుణత్వంబు ప్రతాపౌరుషములన్ నిష్ఠాబల ప్రజ్ఞులున్ జపహోమంబులున్ జాలవీశ్వర భవత్ సంతుష్టికై దంతియూతపు జందంబున భక్తిసేయవలు తాత్పర్య సంయుక్తుడై. ఈశ్వర, నిన్ను సంతుష్టిపరచడానికి తపస్సు, వంశం, తేజస్సు, పాండిత్యం, సౌందర్యం, ప్రయత్నం, నైపుణ్యం, ప్రతాపం, పరాక్రమం, నిష్ఠ, బలం, ప్రజ్ఞ, జపం, హోమం అవేవి సమర్థములు కావు. గజరాజు వల శ్రద్ధాయుతుడై భక్తిని ఆచరించాలి. నిర్మలమైన జ్ఞానం, మంచి దానం, ధర్మాసక్తి, సత్యం, క్షమ, మాత్సర్యం లేకపోవడం, యజ్ఞం, తపస్సు, అసూయ లేకపోవడం అనే గుణాలు కలిగి గర్వించే బ్రాహ్మణుని కంటే మనస్సు చేత, ధనం చేత, ప్రాణం చేత, వాక్కు చేత, కర్మల చేత సమత్వాన్ని పాటిస్తూ నిన్ను పొందిన చండాలుడు కూడా గొప్పవాడే. అతడు చివరికి తన వంశానికే శుభం చేకూరుస్తాడు అని అంటూ ఉన్నాడు ప్రహ్లాదుడు. అజ్ఞాని చేసిన అపరాధాలను ఈశ్వరుడు పట్టించుకోడు. అతడు దయామయుడు కాబట్టి ఒక్కొక్కసారి అటువంటి వాణిని కూడా చేపట్టి రక్షిస్తాడు. ఇది నిజం. ఈశ్వరుడు పరిపూర్ణుడు కాబట్టి అతనికి ప్రయోజనములంటూ ఏమీ ఉండవు. అయినప్పటికీ కర్మలన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం ధర్మం. అలా చేస్తే అద్దంలో చూసుకుంటే మన నుదుటినున్న బొట్టే ప్రతిబింబించినట్లుగా మరలా ఆ ప్రయోజనాలే మనకు చేకూరుతాయి. కాబట్టి అధిక బుద్ధితో భక్తిని ఆచరించాలి. ఈశ్వరుడు పరమ కారుణికుడు, భక్తికి బంధువు కాబట్టి ఫలితాలను ఇచ్చేటప్పుడు కూడా భక్తిని ప్రధానంగా మెచ్చుకుంటాడు. కావున నల్పుండ సంస్థుతి గావించెద వెరపు లేక కల నేరుకునన్ నీ వర్ణమున ముక్తికి బోవు నవిద్యం జయించి పురుషుడనంతా. కాబట్టి అల్పుడను అయినప్పటికీ భక్తితో ఏ మాత్రం భయం లేక నాకున్న నేర్పుతో నిన్ను స్తుతిస్తాను. అనంత నిన్ను స్తుతించడం చేత పురుషుడు అవిద్యను జయించి ముక్తిని పొందుతాడు అని ప్రహ్లాదుడు ఇలా అంటూ ఉన్నాడు. రాజా, సత్వగుణానికి ఆశ్రయుడవైన సర్వేశ, నీ ఆజ్ఞను శిరసుల ధరించి చేసే బ్రహ్మాదులు, అమరులు ఈనాడు నీ భీషణాకారాన్ని చూచి భయపడుతున్నారు. రోషాన్ని విడిచిపెట్టు. నీ మనోహర రూపాలు లోకాలకి శుభాలు కలిగిస్తాయి కానీ భీతిని కలిగించవు. తేలులాగా పాములాగా భయపెట్టే రాక్షసుణ్ణి, ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించావు. సాధువులందరికీ ఆనందం కలిగింది. నీవు అవతరించిన పని నెరవేరింది. ఇంకా కోపం ఎందుకు? నిర్మలాత్మ, నిన్ను లోకులు పాపహరుడవని, సంతోషకారివి అని తలపోస్తూ ఉంటారు. వాడి అయిన కూరలు, బొమ్మ ముడిపాటు, జూలు, గోళ్ళు కలిగి ఉన్నది నీ రూపం. భయంకరమైన ధ్వని చేస్తుంది నీ ఆకారం. నీ కేసరాలు రక్తమయమై ఉన్నాయి. మెడలో పేగుల దండలు ఉన్నాయి. కన్నులు అగ్ని గోళాల వలె మెరుస్తూ ఉన్నాయి. అయినా నీ ఈ నరసింహాకృతిని చూచి నేను భయపడను. సంసారం క్రూరత్వంతో నిండి వారింప శక్యం కానిది, భరింప శక్యం కానిది. అటువంటి సంసారం అనే దావాగ్నికి నేను భయపడతాను.
నీ పాదాలయందు నాకు ఆశ్రయం ఇవ్వయ్యా అంటూ ప్రహ్లాదుడు ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. పరీక్షిత్తు మహారాజా, దేవా, ఇంతవరకు గడిచిన అన్ని జన్మలలోనూ సుఖాలు దూరమై దుఃఖాలు కలగడం వలన పుట్టిన శోకాగ్ని చేత దహింపబడుతున్నానయ్యా. దుఃఖాన్ని పోగొట్టలేని శరీర అభిమానం చేత మోహం చెంది తిరుగుతూ ఉన్నాను. నాకు నీవు ప్రియుడవు, సకుడవు, పరదేవతవు. బ్రహ్మగీతల వంటి నీ యొక్క లీలావతార గాథలను పఠిస్తూ రాగాది దోషాల నుండి విముక్తుడనై దుఃఖాన్ని తరించి నీ చరణ కమలాలను సేవించే నిపుణులైన భక్తులతో కలిసి ఉంటాను. బాలుని తల్లిదండ్రులు రోగిని వైద్యుడిచ్చిన ఔషధం సముద్రంలో మునిగిపోతున్న వాణ్ణి నౌక తప్ప వేరొకరు రక్షింపలేని రీతిగా నీ చేత ఉపేక్షితుడై సంసార తాపం చేత తప్పించిపోతున్న వానిని ఉద్ధరించడానికి నీవు తప్ప వేరొకరు సమర్థులు కారు కదా. లోకాలలో ఎవడు ఏ పనిని ఎవరి చేత ప్రేరణ పొంది ఏ ఇంద్రియాల చేత ఎందుకొరకు ఎవనికి సంబంధించిన వాడై ఏ చోట ఏ సమయంలో ఏ రూపంలో ఏ గుణంతో లౌకికమైన జనకుడు మొదలైన భావంతో పుట్టించి అలౌకికమైన బ్రహ్మాది భావంతో రూపాంతరం చెందిస్తుందో వివిధములైన ఆ ప్రకారాలన్నీ నిత్యముక్తుడవు రక్షకుడవు అయిన నీవే కదా. నీ అంశగా పుట్టిన పురుషునిలో నీ దయ వలన కాలం చేత ప్రేరేపింపబడి కర్మమయము బలవత్తరమైనది ప్రధాన చిహ్నము అయిన మనసును నీ మాయయే సృష్టిస్తుంది. అవిద్యా కల్పితమైన వికారము కలది. వేదోక్త కర్మలు ప్రధానంగా కలది. సంసార చక్రాత్మకమైనది అయిన ఈ మనసుతో నిన్ను సేవించకుండా నిగ్రహించి తరింపగల సమర్థుడు ఒక్కడూ లేడు. నీవు విజ్ఞానం చేత జయింపబడిన బుద్ధిగుణం కలవాడవు. కాలం నీ వలన కార్యసాధన శక్తిని వశం చేసుకుంటుంది. అటువంటి కాలం మాయతో కలిసి 16 వికారాలతో కూడిన సంసార చక్రాన్ని కల్పిస్తూ ఉంటుంది. దేవా, సంసారం అనే దావాగ్ని చేత మిక్కిలిగా తాపం చెందుతున్న నన్ను రక్షించయ్యా ఓ నరసింహస్వామి అంటూ ఆ ప్రహ్లాదుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. జనులందరూ దిక్పాలురకు ఉండే సంపద, ఆయుస్సు, వైభవం గొప్పవనుకొని అవి కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మా తండ్రి కోపంతో పరిహసిస్తూ విజృంభిస్తూ కనుబొమ్మలు ముడివేస్తే ఆ మహిమతో అవి అన్నీ నశించిపోతాయి. అటువంటి వీరుడు కూడా నీ చేతిలో ఒక్క నిమిషంలో చనిపోయాడు. కాబట్టి బ్రహ్మ మొదలైన వారి వైభవాలు జీవితాలు కూడా శాశ్వతమైనవి కావు. కాల స్వరూపుడైన విష్ణుని చేత హరింపవేయబడతాయి, నిలువవు. 1000 మాటలెందుకయ్యా? నాకు ఈ తరాలు ఏమీ వద్దు. నీ మీద భక్తి జ్ఞానం కొంత ఉంది. నీకు సేవకుడినై నిన్నే కొలుస్తాను, నన్ను కరుణించు అంటూ ఆ ప్రహ్లాదుడు ఆ నరసింహుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎండమావుల వంటి భద్రములెల్లా సార్ధములంచు మర్చుండు రోగ నిదాన దేహముతో విరక్తుడుగాక యుద్ధండ మన్మత వహ్నినెప్పుడు దప్తుడై ఒకనాడు జేరండు పారము దుష్ట సౌఖ్య పరంపరాక్రమణమునన్ మానవుడు ఎండమావుల వంటి సుఖాలన్నీ ప్రయోజనకారులని భావించి రోగాలకు అలవాలమైన శరీరంతో విరక్తి లేక అధికమైన కామాగ్నితో నిరంతరం తపించిపోతున్నాడు. దుష్టములైన సౌఖ్య పరంపరల చేత ఆక్రమింపబడి అతడు ఎన్నటికీ ఒడ్డును చేరడం లేదు. ఈశ్వర, లక్ష్మీదేవికి, శంకరునకు, బ్రహ్మకు కూడా గొప్పదైన నీ చేతితో అభయదానం చెయ్యలేదు. నేను బాలుణ్ణి, తామసగుణం కల వంశంలో పుట్టాను. రాక్షసుణ్ణి, ఉగ్రమైన రజో గుణం కలవాడను. అయినా అంతులేని దయతో పద్మం లాంటి నీ చేతిని నా తల మీద ఉంచావు కదా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆ ప్రహ్లాదుడు ఆ నరసింహుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. మహాత్మా, సుజనులైన బ్రహ్మాదులయందు దుర్జనులైన మాయందు పక్షపాత బుద్ధి లేక కల్పవృక్షం వలె సేవలకు తగిన ఫలితం ఇస్తావు మీరు. కామంతో కూడిన సంసార కోపంలో కూలుతున్న 3 జనులతో పాటు కూలిపోతున్న నేను నీ సేవకుడైన నారదుని అనుగ్రహం వల్ల నీ దయకు పాత్రుణ్ణి అయ్యాను. నన్ను రక్షించి నా తండ్రిని చంపడం అనేది నీకున్న పక్షపాత బుద్ధితో కాదు కదా. దుష్టులైన రాక్షసులను చంపడం, శిష్టులైన మృత్యులను ముని జనాలను రక్షించడం నీ నైజగుణం. ఈ విశ్వమంతా నీవే. గుణాలతో కూడిన విశ్వాన్ని సృష్టించి అందులో ప్రవేశించి కారణభూతమైన గుణాలతో కూడి రక్షకునిగా సంహరించువానిగా అనేక రూపాలలో ఉంటావు కదా. సదసత్తులుగా కారణ కార్యాలుగా ఉండే విశ్వానికి మూల కారణం నీవే. నీ మాయ చేత
తాను పరులు అనే భేదబుద్ధి కలుగుతుంది గాని నిజానికి నీకంటే వేరైనది ఏదీ లేదు కదా. బీజంలో వస్తురూపంలో ప్రాణి సూక్ష్మ స్థితి, చెట్టునందు నీలత్వం మొదలైన రంగులు ఉన్నట్లుగా విశ్వానికి నీయందే జన్మ, స్థితి, ప్రకాశ నాశాలు కలుగుతూ ఉంటాయి. నీవు సృష్టించిన విశ్వాన్ని నీలోనే విలీనం చేసుకొని పూర్వం ప్రళయకాలంలో సముద్రంలో శేషశయనం మీద నిర్వికారంగా ఆత్మానంద సుఖాన్ని అనుభవిస్తూ నిద్రిస్తున్న వానిలాగా యోగని మీలిత లోచనాలతో ఉన్నావు. కొంతకాలానికి నీ కాలశక్తి చేతనే ప్రేరేపింపబడి ప్రకృతి ధర్మాలైన సత్వాది గుణాలను అంగీకరించి సమాధి చాలించి నిలిచిన నీ నాభియందు మర్రి విత్తనంలోంచి మర్రి చెట్టు వచ్చినట్లుగా ఒక కమలం పుట్టింది. ఆ కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. అతడు నలుదిక్కులు కలయచూచి కమలం తప్ప ఇతరమేమీ కానరాక ఆలోచించి జలమధ్యంలో ప్రవేశించి 500 దివ్య సంవత్సరాలు వెతికాడు. తన పుట్టుకకు ఉపాదాన కారణమైన నిన్ను కనుగొనలేక తిరిగి పద్మం వద్దకు వచ్చి ఆశ్చర్యపడి చిరకాలం నిర్భరమైన తపస్సు చేశాడు. భూమి యందు గంధగుణాన్ని గుర్తించినట్లుగా తనయందు సహస్ర వదనాలు, శిరస్సులు, కన్నులు, ముక్కు, చెవులు, నోళ్ళు, భుజాలు, చేతులు, పాదాలు కలిగి అనేక భూషణాలతో శోభిల్లుతూ మాయా సంమితుడు, మహాలక్షణ లక్షితుడు, తన కాంతి చేత చీకట్లను పారద్రోలేవాడు అయిన పురుషోత్తముడవైన నిన్ను దర్శించాడు. అప్పుడు ఆ బ్రహ్మ అన్నాడు ఆ ప్రహ్లాదుడు, ఇంకా హయగ్రీవుడవై నీవు మధు కైటబులనే రాక్షసులను సంహరించి వేద సముదాయాన్నంతటినీ చక్కగా తెచ్చి బ్రహ్మకు ఇచ్చావు. విబుధవంద్య, అటువంటి కూటస్థుడవైన పరమేశ్వరుడవు నీవే. ఈ రీతిగా కృత, త్రేత, ద్వాపారములనే 3 యుగాలలోనూ తిర్యగ్ రూపంలోనూ మానవ, ముని, జలాచర రూపాలలోనూ అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ పోషిస్తూ లయం చేస్తూ ఆయా యుగాలకు అనుకూలమైన ధర్మాలను ప్రతిష్ఠిస్తూ ఉంటావు. దేవా, ఇంకా విను. కామం, హర్షం మొదలైన వాటితో నిండిపోయి మనస్సు నీ ధ్యానం వైపు మల్లదు కదా, మల్లదు. మధురాది రసాలకు లొంగి పరవశిస్తూ నాలుక నీ వర్ణనం వైపు సాగదయ్యా. అందగత్తల ముఖాలనే చూడాలని కోరుకుంటూ చూపులు మీ ఆకారాలయందు లగ్నం కావు. రకరకాల దుర్భాషలు వినాలనే కోరిక కలిగిన చెవులు మీ కథా రచనలను వినవు. ముక్కు దుర్గంధాల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది, కానీ వైష్ణవ ధర్మాల పట్ల ఆసక్తి చూపదు. కర్మేంద్రియాలు అణిగి ఉండక సవతులు గృహస్థును బాధించినట్లుగా పురుషుణ్ణి కలతపెడుతూ ఉంటాయి. ఈ విధంగా ఇంద్రియాల చేత చిక్కి తనవారి యందు మైత్రీ భావాన్ని, పెరవారి యందు వైర భావాన్ని కలిగి పుట్టుతూ మరణిస్తూ సంసారం అనే వైతరిలో మునిగిపోయిన లోకాన్ని ఉద్ధరించడం సృష్టి స్థితి లయకారుండవైన నీకే చేయదగిన పని. నీ సేవకులము అయిన మాయందును ప్రియభక్తుల యందును దయచూపి ఉద్ధరించవయ్యా అని ఆ ప్రహ్లాదుడు నరసింహుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. సర్వేశ్వర, భగవంతుని దివ్యగుణ కీర్తనం అనే సుధను పొంది దానిలో నిండిపోయిన చిత్తం నాది. సంసారం అనే ఉగ్రమైన వైతరిణి నదికి భయపడను, కానీ మీ గుణాలను స్తుతించడానికి విముఖులై మాయా విరచితమైన సౌఖ్యాలను అనుభవిస్తూ ఉత్తమగతిని పొందలేని మూడులను చూచి శోకిస్తాను నేను. దేవా, మునీంద్రులు తమకు మోక్షం కావాలని కోరుకొని ఏకాంత ప్రదేశాలలో తపస్సులు చేస్తూ ఉంటారు. కోరికలు లేని వారికి నీవు తప్ప వేరే శరణం లేదు, కాబట్టి నిన్ను సేవిస్తాను. కొందరు కాముకులు 2 చేతులతో గోకుకుంటూ కూడా తృప్తిపడని రీతిగా తుచ్చమైన తిర్యగ్జంతు క్రిమి కీటకాదులకు సహజమైన మైథునం మొదలైన గృహస్థ సుఖాలతో తృప్తిపడక చివరికి అత్యంత దుఃఖాన్ని పొందుతారు. నీ అనుగ్రహం ఉన్న గుణవంతుడు కోరికలు లేకుండా ఉంటాడు. మౌనం, బ్రహ్మచర్య వ్రతం, జపం, తపస్సు, శాస్త్ర శ్రవణం, వేదాధ్యయనం, స్వధర్మానుష్ఠానం, శాస్త్ర విచారం, ఏకాంతవాసం, సమాధి ఇవి మోక్షానికి కారణాలు. అయినప్పటికీ ఈ 10 ఇంద్రియ నిగ్రహం లేని వారికి భోగం కలిగించేవి, విశ్రమించే వారికి జీవన ఉపాయాలు, ఆడంబరాలు కలవారికి కాలక్షేపం కబుర్లుగా ఉంటాయి గాని ఫలితాలనివ్వవు కదా. భక్తి లేకపోతే నీ తత్వజ్ఞానం కలగదు. రూపం లేని నీకు బీజం, మొలకల వలె కారణ కార్యాలైన సదృపాలు 2 ఉంటాయి.
ఆ రెండింటి యందు భక్తియోగం చేత బుద్ధిమంతులు మదించడం ద్వారా కట్టెయందు నిప్పును చూచినట్లుగా నిన్ను దర్శిస్తారయ్యా. పంచభూతాలు, వాటి గుణాలైన శబ్ద స్పర్శ రూపాదులు, ప్రాణం, ఇంద్రియాలు, మనోబుద్ధి, చిత్త అహంకారాలు నీవే. సగుణ నిర్గుణాలు నీవే. గుణాభిమానులై జనన మరణాలు పొందే పండితులు ఆద్యంతాలు లేక ఉపాధి లేనివాడైన నిన్ను ఎరుగరు. తత్వం తెలిసిన పండితులు వేద అధ్యయనాది కర్మలు మాని వేదాంతాలు ప్రతిపాదించే నిన్ను సమాధి విశేషం చేత తెలిసి నిన్నే సేవిస్తూ ఉంటారు. అలాగే కాబట్టి ఆనందంతో నీ గుడిమింగిట భూమి యందు నుదురు సోకినట్లుగా నిత్యము మొక్కకపోతే, నీ శుభకరమైన స్తోత్రములలోని అక్షరాలను పలుమార్లు నాలుకతో ఉచ్చరించకపోతే, అన్ని పనులు నీ ఆధీనములే అనుకొని ప్రేమతో నీకు సమర్పించకపోతే, నిర్మల హృదయంతో నీ పాద పద్మాలను ధ్యానిస్తూ మక్కువతో వాటికి లోబడకపోతే, చెవులారా నిన్ను వినకపోయినా, నీ సేవ చేయడానికి రాకపోతే, ఎంతటి యోగి అయినా, తాపసి అయినా, వ్రతాదీక్ష పరుడైనా, జ్ఞాని అయినా, మహాతత్వ జ్ఞానం కలవాడైనా బ్రహ్మను పొందలేడు. కాబట్టి నీ సేవాయోగం దయ చేయించుమని మ్రొక్కిన ప్రహ్లాదుని స్తోత్రానికి మెచ్చుకొని గుణరహితుడైన హరి రోషాన్ని విడిచి ఇలా అంటూ ఉన్నాడు పరీక్షిత్తు మహారాజా. బాలక, నీ నడతకు స్వభావానికి సంతోషించాను. నీకు మిక్కిలి మేలు కలుగుతుంది. నీ మనసు లోపలి కోరికను దయతో ఈడేరుస్తాను. చింతించకు. నేను భక్తుల కోరికలను తీర్చేవాడను, ఇది నిజం. నేను తేరి చూడరాని వాడను. నన్ను చూచిన ప్రాణులకు పునర్జన్మ ఉండదు. బాలక, నీ నడతకు స్వభావానికి సంతోషించానురా. నీకు మిక్కిలి మేలు కలుగుతుంది. నీ మనసు లోపలి కోరికను దయతో ఈడేరుస్తాను. చింతించకు. నేను భక్తుల కోరికలను తీర్చేవాడను, ఇది నిజం. నేను తేరి చూడరాని వాడను. నన్ను చూచిన ప్రాణులకు పునర్జన్మ ఉండదు. సాధువులు, విద్వాంసులు కూడా అన్ని రకాల భావాలతో సమస్త శుభాలకు అధిపతి అయిన నన్ను కోరికలు దయచేయుమని కోరుతూ ఉంటారు. బాలక, ఏదైనా కోరుకో అని పరమేశ్వరుడు ప్రహ్లాదునిలో గన సకామ భావాన్ని తెలుసుకోవడానికి వంచనతో ఇలా అనగానే అతడు కూడా నిష్కామ భావం కలవాడు, ఏకాంత భక్తి కలవాడు కాబట్టి కోరిక భక్తికి అడ్డంకి అని తలపోసి ఇలా అన్నాడు. నా పుట్టుకయే కామాది అనుభవాలయందు ఆసక్తి గల జన్మ. ఇంకా నాకు వరాలు ఇస్తానని ఎందుకు నన్ను మోసగిస్తున్నావయ్యా? సంసార బీజానికి కారణము హృదయ బంధకములు అయిన కామాలకు భయపడి మోక్షాన్ని కోరి క్షేమం కోసం నియమంగా నిన్ను చేరుకొన్నాను. కోరికలు, ఇంద్రియాలు, మనస్సు, శరీరం, ధైర్యం, బుద్ధి, ప్రాణం అనే ధర్మాలు, సిగ్గు, స్మృతి, సంపద, సత్యం, తేజస్సు అనే విశేషాలు నశిస్తాయి. లోకంలో సేవకులు ఏవో కోరికలతో రాజులను సేవిస్తారు. రాజులు కూడా ప్రయోజనాలను ఆశించి ఏ సేవకులకు ధనాదులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఎలా కాదు. నాకు కోరిక లేదు, నీకు ప్రయోజనము లేదు. అయినప్పటికీ దేవా, వరం ఇవ్వాలని అనుకుంటే కోరికలు వృద్ధి పొందని వరం ఇవ్వు. కోరికలు విడిచిపెడితే పురుషుడు నీతో సమానమైన వైభవం పొందగలడు. నరసింహ, పురుషోత్తమ, పరమాత్మ అని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ నమస్కరించాడు. అప్పుడు హరి ఇలా అంటూ ఉన్నాడు. పరీక్షిత్తు మహారాజా, నీ అట్టి సుజ్ఞాన నిపుణులే కాంతులు గోర్కులు నాయందు గోరనెల్ల రట్లైన ప్రహ్లాద యసురేంద్ర భర్తవై సాగి మన్వంతర సమయమెల్ల నిఖిల భోగంబులు నీవు భోగింపుము కళ్యాణ బుద్ధి నా కథలు వినుము. సకల భూతములందు సంపూర్ణుడగు నన్ను యజ్ఞేశునీశ్వరునాత్మ నిలిపి కర్మచయములెల్ల ఖండించి పూజన మాచరింపుమీశ్వరార్పణముగా భోగముల నశించు పుణ్యంబు వ్రతముల పాప సంచయములు పాయు నిన్ను అంటూ ఆ హరి ఇలా అంటూ ఉన్నాడు. పరీక్షిత్తు మహారాజా, ప్రహ్లాద, నీ వంటి మంచి జ్ఞాన నిపుణులు ఏకాంత భక్తులు నన్ను కోరికలు కోరరు. కాబట్టి నీవు రాక్షసులకు రాజవై కొనసాగుతూ ఈ మన్వంతరం అంతా సమస్త భోగాలు అనుభవించు. మంగళకరమైన బుద్ధితో నా కథలు వింటూ విండు. సమస్త ప్రాణుల్లో పరిపూర్ణుడను, యజ్ఞేశుడను, ఈశ్వరుడును అయిన నన్ను ఆత్మలో నిలుపుకో. కర్మల సముదాయాన్ని తెక్కోసి ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు. నీకు భోగాల వలన పుణ్యం తీరిపోతుంది. వ్రతాల చేత పాప సమూహం తొలగిపోతుంది. ఇక ఆపై కాల ప్రభావంతో శరీరం విడిచి ముల్లోకాలలో ప్రకాశించే ఇంద్రుడు కూడా కొనియాడే దశ దిశల నిండిన కీర్తితో బంధాలు తొలగి నన్ను చేరుకుంటావు.
నరుడు ప్రియముతోడ నా అవతారంబు నీ యుదార గీత కనికరములను మానసించు నేని మరి సంభవింపడు కర్మబంధ చయము గడిచిపోవు. నరుడు ఎవడైనా ప్రేమతో నా అవతారాన్ని నీ ఉదార స్తోత్రాలను మనసులో భావిస్తే అతనికి మరి పుట్టుక ఉండదు, కర్మబంధాలన్నీ తొలగిపోతాయి అని అనగానే ఆ ప్రహ్లాదుడు ఇలా అంటూ ఉన్నాడు, పరీక్షిత్తు మహారాజా, ప్రకాశ స్వరూపుడ, భక్త బృందముల ముఖ పద్మాలకు సూర్యుని వంటివాడ, భక్తుల యొక్క పాపాలనే తీగలకు పొడవలి వంటివాడ, వెనుక నీవు వరాహ రూపంతో తన తమ్ముడైన హిరణ్యాక్షుని చంపడం చేత మా తండ్రి నీతో విరోధించి రోషంతో సర్వలోకేశ్వరుడవు పరముడవు అయిన నిన్ను గుర్తించలేక శత్రువులాగా నీ భక్తుడనే నాకు అపకారం చేశాడు. ఈనాడు అతడు నీ శాంతించిన చూపుల చేత నిర్మలుడైనాడు. కాబట్టి పాపాలన్నీ తొలగి శుద్ధాత్మకుడు అయ్యేలా వరం వేడుకుంటున్నాను. పద్మాక్ష, ఈ వరం నాకు ఇవ్వు అని అడగ్గా భక్తవత్సలుడైన శ్రీ నరసింహుడు ఇలా అంటూ ఉన్నాడు, నాకు అసలైన భక్తుడవు నీవు. నిన్ను కనడం వలన నీ తండ్రి 21 తరాల పూర్వీకులతో కలిసి పవిత్రుడై చక్కని గతిని పొందుతాడు. దైత్యోత్తమ, నా భక్తులు విజ్ఞానం అనే దీపాలతో అనేక జన్మలలోని అంధకారాలను పోగొడతారు. వారు ఆనందించే చోట ఉన్న జనులు దుర్జనులైనప్పటికీ శుద్ధులే అవుతారు సుమా. ఇది నిజం. పెద్దవారైనా చిన్నవారైనా ప్రాణి సమూహంలో వాంఛలేమి లేక ఎవరైనా నీలాగా నన్ను సంపూర్ణంగా సేవిస్తే నా భక్తులు అవుతారు. నా భక్తులలో చెప్పుకోవడానికి నీవే యోగ్యుడవు అయ్యావు. ఇకపైన మనసు నా మీద నిలిపి వేద విధానాన్ని అనుసరించి ప్రీతితో ప్రేత కార్యాలు నిర్వర్తించు. ఈనాడు ఇతడు యుద్ధంలో నా శరీర స్పర్శ చేత నిర్మల దేహుడయ్యాడు. పుణ్యచరితుడా, ఇతడు నూతనమైన మహిమతో పాపాలన్నీ తొలగిపోయి పుణ్యలోకాలకి వెళ్తాడు అని ఆ నరసింహుడు ప్రహ్లాదునితో అన్నాడు. అని నరసింహుడు ఆనతీయగా హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు పరలోక క్రియలు చేశాడు. అనంతరం బ్రాహ్మణులు అతని చేత స్నానం చేయించారు. తరువాత పూర్తిగా సౌమ్యభావం పొందిన ముఖంతో ఉన్న శ్రీ నరసింహదేవుని చూచి దేవతలతో కూడి బ్రహ్మదేవుడు ఇలా అంటూ ఉన్నాడు, దేవదేవ, అఖిల దేవేశ, భూత భావన, ఆ హిరణ్యకశిపుడు నేను సృజించిన జనుల చేత మరణం లేని విధంగా నా చేత వరం పొందాడు. గర్వంతో సకల ధర్మాలను కాలరాచి నేడు అదృష్టం కొద్ది నీ చేత హతుడయ్యాడు. లోకాలన్నింటికీ శుభం కలిగింది. బాలుడైన ఈ మహాభక్తుణ్ణి మరణ భయం లేకుండా కాపాడావు. వరాన్ని దయచేశావు. మేలయ్యింది. వారిజాక్ష, నీ నరసింహ అవతారాన్ని నిష్ఠతో ఎల్లప్పుడూ చింతించే వారికి యమబాధ ఉండదు. వారు మృత్యువు బారిన పడరు. అది విని నరసింహదేవుడు ఇలా అంటూ ఉన్నాడు, దేవశత్రువులను మన్నించి ఎప్పుడూ ఇలాంటి వరాలివ్వకు. పద్మగర్భుడా, పాపాత్ములకు వరములివ్వడం పాములకు అమృతం అందించడం లాంటిది అన్నాడు ఆ నరసింహదేవుడు బ్రహ్మతో. అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ పూజింపగా భగవంతుడైన శ్రీ నరసింహదేవుడు అంతర్ధానమయ్యాడు. ప్రహ్లాదుడు కూడా శంకరునకు ప్రణమిల్లి బ్రహ్మకు వందనం ఆచరించి ప్రజాపతులకు మ్రొక్కాడు. భగవంతుని కలలైన దేవతలకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు, శుక్రుడు మొదలైన మునీంద్రులతో కలిసి దైత్య దానవ రాజ్యానికి ప్రహ్లాదుని పట్టం గట్టాడు. అతడు పూజింపగా దీవించాడు. ఈశ్వరుడు మొదలైన సమస్త దేవతలు రకరకాలుగా ఆశీర్వదించి ప్రహ్లాదుని ధన్యుణ్ణి చేశారు. బ్రహ్మదేవుడు ముందు నడవగా వారంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఈ రీతిగా శ్రీ మహావిష్ణువు తన పార్శ్వచరులు 2 బ్రాహ్మణ శాపం చేత మొదటి జన్మలో దితికి కొడుకులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను వరహ నరసింహ రూపాలుగా అవతరించి వధించాడు. 2వ జన్మలో రాక్షసులుగా పుట్టిన రావణ కుంభకర్ణులను శ్రీరాముని రూపంలో వధించాడు. 3వ జన్మలో శిశుపాల దంతవక్త్రులనే పేర్లతో ప్రసిద్ధి పొందిన వారిని శ్రీకృష్ణ రూపంలో సంహరించాడు. ఈ రీతిగా 3 జన్మలలోనూ గాఢమైన వైరానుబంధం చేత నిరంతరము ధ్యానిస్తూ వారు అన్ని పాపాల నుండి విముక్తులై హరిని చేరుకున్నారు అని చెప్పి నారదుడు ఇంకా ఇలా అన్నాడు, పరీక్షిత్తు మహారాజా, శుభకరమైన నరసింహుని విహారము, హిరణ్యకశిపుని సంహారము, పుణ్యమూర్తి భగవద్భక్తుడు అయిన రాక్షసరాజు కొడుకు ప్రహ్లాదుని నడవడిక గూర్చి ఎవరైనా చక్కని ఆలోచనతో విన్నా చదివినా శుభాలు కలిగి ఏ భయము లేని లోకాలను పొందుతారు. రాజోత్తమ, బ్రహ్మాదులు మనసులో కూడా తలపలేని, భాషలతో పలకలేని జనార్దనుడు అనే పేరుతో ఉన్న పరబ్రహ్మము నీ ఇంటిలో నీకు చెలికాడుగా, మేన బావగా, సచివునిగా,
మనసుకు ప్రీతి కలిగిస్తూ మహాఫలాలను కలుగచేస్తూ తిరుగుతూ ఉండడం నీ అదృష్టం సుమా. దీనితో శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని సప్తమ స్కందంలోని శ్రీ నరసింహావతారము సమాప్తము. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.